ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటి మధ్య మనుషులు ఒక భాగం మాత్రమే. కానీ మనం మర్చిపోయాం, ఈ భూమి మనది కాదు, మనందరిదే. దీపావళి, వెలుగుల పండుగ. మన ఇల్లు వెలుగులతో మెరిసిపోతున్నప్పుడు ఆకాశం మాత్రం పొగతో కమ్ముకుపోతుంది. మన నవ్వుల మధ్య ఆ చిన్న పక్షుల కేకలు మసక్కబారిపోతాయి. మన పటాసుల వెలుగుల్లో వాటికి భయం, మనకు ఆనందం. ప్రకృతి నిశ్శబ్దంగా చూస్తుంది. మీ ఆనందం నన్ను నొప్పిస్తుంది అని చెప్పాలనుకుంటుంది. ఒకరోజు ప్రకృతి మనుషుల దగ్గర ఒక ప్రతిజ్ఞ తీసుకుంది. ఇక నుంచి మీరు నా ప్రతి భాగాన్ని కాపాడాలి. ఇది వినగానే మనుషులు తల వంచి ప్రతిజ్ఞ చేశారు. ఆ రాత్రి గాలి మృదువుగా వీచింది. నక్షత్రాలు మెరిశాయి. ప్రకృతి సంతోషంగా నవ్వింది. మనుషులు కూడా నవ్వారు. ఎందుకంటే ఈసారి దీపావళి కేవలం వెలుగుల పండుగ కాదు, ప్రకృతితో సఖ్యత పండుగ అయింది.